హాయ్ హలో అండి. పప్పు చారు ఉప్పు చేప అదే రెసిపీ అండి నేను చేస్తున్నా. పప్పును మనకు సరిపడినంత తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టేసి 10 మినిట్స్ ఉంచేసి దాన్ని గట్టిగా మ్యాష్ చేస్తే ఇలా అవుతుంది. అందులో ఒక ఉల్లిపాయ టమాటా వేసేస్తాను. అందులోనే పసుపు సాల్ట్ చిన్న పడినంత కారం కూడా దాంట్లో చింతపండు పులుపు కూడా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మరిగించేస్తాను. మరుగుతున్నప్పుడు వాము కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఎండిపోయిన పుదీనా కూడా వేసి అలాగే ఇంకోవైపు వాము పుదీనాకు కరివేపాకు ఎల్లుల్లిపాయలతో తాలింపు కూడా చేపలు తీసుకుందాం. అలాగే ఇలా కవర్ ఎందుకు పెట్టానంటే చీమలు పట్టకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. కార్లో ఇంకా గులివెందులు వేపుతున్నాను. నెత్తాలు అయితే గుడ్లోకి బాగుంటాయి. అందుకే ఇంకా మరి అదే విధంగా మళ్ళీ మూత పెట్టేసుకున్నా కవర్ వేసి. ఇంకా వేడి వాటర్ లో ఈ కార్లని గులివెందుల్ని వేసి కడిగి చూడండి ఎలా వస్తుంది పై తొక్క బుర్ర బాగా 2 టైమ్స్ క్లీన్ చేసుకుని కారం పసుపు సాల్ట్ వేసి కలిపేసాను. కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద కలిపి పెట్టుకుని ఆయిల్ వేసి చేపలు వేసాను. ఒక 2 మినిట్స్ మాత్రమే అలా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసి ఇలా ఏగాయి బాగుంది కదా. పప్పు అన్నం తినేసి ఆవకాయ అన్నం కూడా కొంచెం పెట్టుకుని ఇంకా ఆవకాయ అన్నంతో ఆ ఎండి చేప నంచుకుని తింటుంటే సూపర్. లంచ్ కదా చేసి మూవీకి వెళ్తున్నా. వీడియో 4కి పెడతాను మిస్